బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదలతో పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జైనద్, బేలా, బోరజ్ మండలాల్లో 100 ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. డోలార్ల వద్ద బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజేష్ శీషా మాట్లాడుతూ వరదలు తగ్గిన తర్వాత పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందజేస్తామని తెలిపారు. జిల్లాలో లోటు వర్షపాతం 38% నుంచి ప్రస్తుతం 6% తగ్గిందని కలెక్టర్ తెలిపారు. మొన్న జరిగినటువంటి ఏవైతే అతి భారీ వర్షంలో మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాకి యాక్చువల్గా అది మంచి వార్తనే. ఎందుకంటే వరద కంటే ముందు బేసికల్గా అతి భారీ వర్ష కంటే ముందు మనకి 38 డెఫిషియన్సీ ఉండేది. అది ఇప్పుడు తగ్గించి ఓన్లీ 6% మాత్రమే డెఫిషియన్సీ. ఓన్లీ ఒక 4 మండలాల్లో డెఫిషియెంట్ ఉన్నాయి. 4 మండలాలు తప్ప మిగతా అన్ని మండలాల్లో మళ్ళీ నార్మల్ పరిస్థితి రావడం జరిగింది. ఒక తలమడుగు మండలంలో ఎక్సెస్ కూడా ఉంది. సో అయితే దీంతో మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ తర్వాత ఈ పంటలకి చాలా ఉపయోగం. కొన్ని ప్లేసెస్లో మాత్రమే అది పెనుగంగా వరద ఏవైతేనో దాంట్లో కొంత బ్యాక్ వాటర్ రావడం జరిగింది. సో అది మనం ఇప్పుడు బేసికల్గా స్టాగ్నేషన్ ఉన్నాయి, కానీ పెనుగంగా కూడా ఇప్పుడు మళ్ళీ లెవెల్ తగ్గింది. కాబట్టి మళ్ళీ మనం ఒక 2-3 డేస్ తర్వాతనే మళ్ళీ అక్కడ ఏమైనా నష్టం అయిందా కాలేదా అది అసెస్ చేయాలి.